యుద్ధానికి బ్రేక్. భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు. ఉదయం 11 గంటలకే 1000 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్. అటు నిఫ్టీ కూడా దూకుడు 300 పాయింట్ల లాభంతో పరుగులు. రూపాయి విలువ మాత్రం నేలచూపులే. అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు. ఆసియా పసిఫిక్ మార్కెట్లలో జోరు. లాభాల్లో జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా సూచీలు. అటు భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు. యుద్ధానికి బ్రేక్ రావడంతో ఆ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ పై దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ఇవ్వడంతో చమురు ధరలు కూడా భారీగా తగ్గాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి. ఆ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా ఇవాల్టి ట్రేడింగ్ ను ఉత్సాహంగా ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లకు పైగా ఎగబాకగా నిఫ్టీ కూడా 300 పాయింట్ల పైనే పెరిగింది. అయితే రూపాయి విలువ మాత్రం క్షీణిస్తూనే ఉంది. నేటి ట్రేడింగ్ లోనూ మరో 18 పైసలు తగ్గి 93.71 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు రాణిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగాల షేర్లు 1-2% మేర లాభాల్లో ఉన్నాయి. అటు ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.1%, దక్షిణ కొరియా కోస్పి 3%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.32%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచి 1.6% మేర లాభాల్లో ఉన్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిన్నటి ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 13% క్షీణించి $99 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.